అసలే ఫ్లాట్లలో ఉండేది తక్కువ స్థలం కాబట్టి స్థలాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. అందుబాటులో ఉన్న ప్రతి అంగుళాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో గదులన్నింటినీ చూడచక్కగా ఎలా డిజైన్ చేసుకోవాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళిక ఏమిటో నేటి గృహశోభలో తెలుసుకుందాం. నగరాల్లో నివసించేవారు తమ స్తోమతకు తగ్గట్టు ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. ఆఫీసుకు దగ్గరగా ఉండాలనో, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసించాలనో చాలా మంది తక్కువ విస్తీర్ణంలో ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే చిన్న ఫ్లాట్లు కదా అని ఇంటీరియర్స్ పనులు చేయించడంపై దృష్టి పెట్టరు. వాస్తవానికి చిన్న ఫ్లాట్లు ఉన్నవారే ఇంటీరియర్స్ పై శ్రద్ధ చూపెట్టాలి. ఫ్లాట్లో ప్రతి అంగుళాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ఎక్కడా స్థలం వృధా అనేది కనిపించకూడదు. ఇందుకోసం అవసరమైతే ఇంటీరియర్స్ నిపుణుల సేవల్ని కూడా వినియోగించుకోవాలి. ఎవరికి వారే తమకు నచ్చినట్టుగా ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలో నిపుణుల్ని అడిగి తెలుసుకుందామా? ఇంటీరియర్స్ అంటే మనకి ఒక జనరల్ ఉద్దేశం ఏమని ఉంటుందంటే, పెద్ద పెద్ద ఇళ్ళకే మనం ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాలి, చిన్న ఇళ్ళకి వెళ్ళవద్దు. ఎందుకనంటే మనకి అంత ఇంట్లో ఏమీ రాదు, లేకపోతే ఇంటీరియర్స్ చేయలేరు. అలాంటిది చాలా వరకు మనలో ఇంకా చాలా మందిలో అలాంటిది ఉందండి. కానీ అది కరెక్ట్ కాదు. చిన్న స్పేసెస్ను కూడా చాలా అందంగా డిజైన్ చేసేదానికి బాంబే అలాంటి ప్లేసుల్లో అయితే 600 స్క్వేర్ ఫీట్లో కూడా ఇంటీరియర్స్ చేయించుకుంటారండి. ఇంటీరియర్స్ అనేది చిన్న స్పేస్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి, మనం సెలెక్ట్ చేసుకునే మెటీరియల్స్ మనము ప్రతి ఒక్కటి మన ఏరియాకి తగినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత మన బడ్జెట్ కూడా ఇంటీరియర్స్ అనేది ఏ బడ్జెట్లో అయినా చేసుకోవచ్చు అండి. కానీ మనం ముందరే బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ బడ్జెట్ మాది, ఈ బడ్జెట్లో మీరు మాకు చేసి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఆ బడ్జెట్లో చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లోని ప్రతి గదిని ఆధునికంగా తీర్చిదిద్దుకోవడం ఎలాగో మీరే చూడండి. ఈ రూమ్ని డ్రాయింగ్ రూమ్ అంటారండి. ఈ డ్రాయింగ్ రూమ్ అంటే మామూలుగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చేసుకునే రూమే డ్రాయింగ్ రూమ్. సో డ్రాయింగ్ రూమ్ చాలా ఫార్మల్ సీటింగ్ ఉండాలండి. అంటే మామూలుగా సోఫాస్ ఉన్నాయి, సోఫాస్ లెదర్ ఉంటే కంఫర్టబుల్గా అనిపిస్తుంది డ్రాయింగ్ రూమ్. అండ్ దెన్ రిచ్ లుక్ కూడా వస్తుంది లెదర్ ఉన్నప్పుడు. ఈ రూమ్లో ఒకటి ఫీచర్ వాల్ అనేది ఏ రూమ్కైనా ఇంపార్టెంట్ అండి. ఫీచర్ వాల్ కింద ఈ రూమ్లో ఈ వాల్ తీసుకున్నామండి. ఈ వాల్లో ఏమంటే మనము ఒక మిర్రర్ ఎలిమెంట్ ఏదైనా ఎప్పుడైనా చిన్న స్పేసెస్ ఉన్నప్పుడు కొంచెం మిర్రర్ అనేది వాడితే కొంచెం స్పేస్ కొంచెం పెద్దగా కనిపిస్తుందండి ఉండే స్పేస్ కన్నా. డ్రాయింగ్ రూమ్ నుంచి లివింగ్, డైనింగ్ అంతా యాక్చువల్గా బిల్డర్ ఇచ్చినప్పుడు ఒకటే సింగిల్ స్పేస్గా ఉండిందండి. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి 2 సీటింగ్స్ కావాలన్నారు. ఒకటి డ్రాయింగ్ రూము, ఇంకొకటి లివింగ్ రూమ్. అంటే కిడ్స్ కూర్చునేదానికి ఫార్మల్గా ఉండకుండా ఇన్ఫార్మల్ లివింగ్ రూమ్ కూడా కావాలని 2 సపరేట్గా తెలిసేదానికి ఒక పార్టీషన్ తీసుకున్నామండి మధ్యలో. ఈ పార్టీషన్ కూడా మొత్తము ఫుల్గా క్లోజ్డ్గా ఉంటే ఇల్లు చాలా ఇంకా చిన్నగా కాంపాక్ట్గా అనిపిస్తుంది. అట్లా అనిపించకుండా ఉండడానికి సెమీ పార్టీషన్ తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. డైనింగ్ ఏరియాలో మనకు బేసిక్గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఒక డైనింగ్ టేబుల్, క్రాకరీ యూనిట్ అండ్ వాష్ బేసిన్. ఇదే అంశాన్ని కొనసాగించే ముందు శ్రీనిలయంలో స్వల్ప విరామం. శ్రీనిలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏరియా చిన్నగా ఉంది కాబట్టి క్రాకరీ యూనిట్ ఈ వాల్కి తీసుకున్నామండి. ప్యాసేజ్ ఇది. సో బెడ్రూమ్స్కి ప్యాసేజ్ స్పేస్ వేస్ట్ చేయకుండా వాల్కి క్రాకరీ యూనిట్ తీసుకున్నాం. మిగతా స్పేస్ అంతా ఎంటీగా కనపడకుండా ఒక స్టోన్ క్లాడింగ్ ఇచ్చి సీలింగ్లో మిర్రర్ అనేది వాడాం. సో దట్ ఈ డబుల్ హైట్ అనేది కనిపిస్తుంది మనకి.
డైనింగ్ ఏరియా వచ్చేసి జనరల్గా కిచెన్కి దగ్గరగా డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది, లేకపోతే డైనింగ్ ఏరియా ఒక కార్నర్కి ఉంటుంది, ఒక ఫ్రెంచ్ డోర్కి దగ్గరలో ఉంటుంది అని మన మైండ్ సెట్ ఉంటుందండి. కానీ ఈ ఇంట్లో మనకి ఒక సపరేట్ లివింగ్ అనేది కావాలి కాబట్టి డైనింగ్ అనేది సెంటర్లో తీసుకున్నామండి. తర్వాత ఈ ఏరియాలో వాళ్ళది ఇక్కడ నుంచి వాళ్ళకి ఫ్యామిలీ ఏరియా కాబట్టి వాళ్ళ పిల్లలవన్నీ వాళ్ళ మెమరీస్ అన్నీ షేర్ చేసుకునేదానికి వాళ్ళవన్నీ పెట్టుకునేదానికి వాళ్ళ పిల్లలవి ఫొటోస్ అవన్నీ పెట్టామండి. ఇక్కడ వాస్తు ప్రకారం ఏంటంటే మిర్రర్ అనేది మధ్యలో పెడితే చాలా మంచిది, దిష్టి తగలకుండా ఉంటుంది అని ఫీల్ అవుతారు. అందుకని ఈ పిల్లల ఫొటోస్ మధ్యలో ఒక చిన్న మిర్రర్ కూడా ఇంట్రడ్యూస్ చేశామండి. మనం డైనింగ్ నుంచి లివింగ్ రూమ్కి వెళ్తున్నామండి. లివింగ్ రూమ్ అంటే ఏంటంటే ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేసేది, కూర్చొని ఒక చోట స్పెండ్ చేసే ఏరియానే లివింగ్ రూమ్ అంటామండి. లైటింగ్ ఎప్పుడు న్యాచురల్ లైట్ బయట నుంచి లోపలికి రావడానికి షియర్ వాడామండి ఈ రూమ్లో. ఈ షియర్ వాడినందువల్ల ఎప్పుడు కొంత లైట్ అనేది బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సెమీ ట్రాన్స్పరెంట్గా యూజ్ అవుతుందండి. అది సెంటర్ టేబుల్లో కూడా మేము స్టోరేజ్ ఇచ్చాము. ఎందుకంటే చిన్న ఏరియాస్లో స్పేస్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమండి. ఎక్కడ మనకి స్థలం దొరికితే అక్కడ కొంత స్టోరేజ్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది. అందుకని మనము ఇక్కడ స్టోరేజ్ ఇలా పెట్టుకోవడానికి, ర్యాక్స్ పెట్టుకోవడానికి వాటికి ఇది యూజ్ అయ్యేటట్టు స్టోరేజ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్ చేసాం. ఈ యూనిట్ కూడా మనము బయటకి ప్రొట్రూడ్ అయితే మళ్ళీ స్పేస్ అనేది చాలా తగ్గిపోతుంది. అందుకని ఒక కార్నర్కే ఈ సీటింగ్కి సెంటర్లో ఉండేటట్లు ఒకటి చేసుకున్నాం. ఈ అపార్ట్మెంట్స్ అనే తలకి చెట్లు పెట్టుకోవడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో మనం అట్లాంటిది మిస్ కాకుండా, ఇండిపెండెంట్ హౌస్ అనే కాన్సెప్ట్ మిస్ కాకుండా ఈ అపార్ట్మెంట్లో కూడా చెట్లు పెట్టుకునేదానికి ఈ బాల్కనీలో కొంత స్పేస్ కేటాయించామండి. ఈ బాల్కనీలో వచ్చేసి మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఒక ఈవినింగ్ టైం కాఫీ తాగడానికి కానీ కూర్చొని వాళ్ళ ఫ్రెష్ ఎయిర్లో బాగుండడానికి ఇక్కడ కొంచెం ప్లాంటేషన్ ఇచ్చామండి, చెట్లు అవన్నీ. కిచెన్ అనేది జనరల్గా ఎప్పుడు ఇంట్లో ఇల్లాలి రిక్వైర్మెంట్కి చాలా సులభంగా ఈజీగా వస్తువులన్నీ అందుకునేటట్లు వాటికి అంతా వీలుగా ఉండాలండి కిచెన్ అనేది. కిచెన్ డిజైన్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనకి డ్రాస్ మంచి ఛానల్ వాడుకోవడము, మనము మిక్సీ కొట్టినా ఏం కొట్టినా అవి ఇక్కడ పడ్డా మరకలు అనేది కనపడకుండా, మరకలు అనేది సులభంగా పోయేదానికి వీలయ్యేటట్టు కిచెన్ కౌంటర్ సెలెక్ట్ చేసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూస్తున్న కిచెన్ మేము వైట్ తీసుకున్నామండి, వైట్ గ్రే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఎందుకంటే స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి వైట్ ఉన్నప్పుడు కొంచెం ఇంకా పెద్దగా అనిపిస్తుంది. మన కిచెన్ ఎప్పుడు క్రాంప్గా ఇరుకిరుగ్గా అనిపించకూడదు. ఎందుకంటే ఎక్కువ టైం ఇంట్లో ఉండే లేడీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి కొంచెం ఆమె కంఫర్ట్ అనేది ఇవ్వాలండి కిచెన్ చేసుకునేటప్పుడు. ఇక్కడ డిష్ వాషర్ పెట్టుకున్నారు, వాషింగ్ పక్కనే డిష్ వాషర్ ఉంటే ఈజీగా మనము కొంచెం క్లీన్ చేసి డిష్ వాషర్లో లోడ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉండేదానికి సింక్ పక్కనే డిష్ వాషర్ ఉంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇది సిరామిక్ హాబ్ వాడాము. అట్ ద సేమ్ టైం ఈ సిరామిక్ హాబ్కి మ్యాచింగ్ చిమ్నీ తీసుకున్నాము. సీలింగ్లో ఏమంటే కొంచెం సరదాగా ఉండడానికి ఇలా లెటర్స్తో డిజైన్ చేసామండి సీలింగ్ని. అండ్ దెన్ ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. దీన్ని ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్పేస్ కావాలన్నప్పుడు ఇది దించేసి కిందకి మళ్ళీ కొంచెం ఏరియా అంతా ఫ్రీ అయిపోతుందండి. ఇది జనరల్గా వర్కింగ్ కౌంటర్ గాను, కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ గాను వాడుకోవడానికి ఇది పెట్టామండి ఇక్కడ. ఇప్పుడు కిచెన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. వాటిల్లో దీన్ని వర్టికల్ పుల్అవుట్ అంటారండి. దీంట్లో మనము నీట్గా చిన్న చిన్న వస్తువులన్నీ ఇటు డోర్ సైడ్ ఉండే వీటిల్లో పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా హెవీగా ఉండే వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇవంతా మనం స్పేస్ మేనేజ్మెంట్ కోసం మనము యూజ్ చేసుకోవచ్చు అండి ఇట్లాంటివన్నీ. మనం ఇప్పుడు పూజ చూద్దామండి. మనం ఏ ఏరియా కూడా ఇంట్లో మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఇది పూజే కదా, దీంట్లో ఇలా ఇంటీరియర్స్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఏరియాలను కాన్సన్ట్రేట్ చేయాలంటే మనకి అవసరాలను అన్నీ వచ్చేటట్లు ఉండి చేసుకోవాలండి. ఈ కిచెన్లో మేము చిన్న పూజ ఏరియా అయినా కానీ దీంట్లో ఓనర్కి తనకి ఏం కావాలనేది తెలుసుకొని అలా డిజైన్ చేశామండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వీళ్ళకి కొంచెం స్పేషియస్గా ఉండాలనేసి కొంచెం హాల్ అవి కొంచెం సైజెస్ తగ్గించుకొని వీళ్ళకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా డిజైన్ చేసుకున్నామండి. తర్వాత వచ్చేసి ఈ సైడ్ ఒక టీవీ యూనిట్ చేసామండి. బెడ్ మీద కూర్చొని కానీ ఒక సైడ్ ఒక చిన్న చైర్ వేసుకొని కూర్చొని కానీ చూసేదానికి. అట్ ద సేమ్ టైం స్టడీ ఏరియా కొంచెం చేసాం. లో సీటింగ్ చేసామండి. ఇక్కడ లో సీటింగ్ ఈవినింగ్ టైమ్స్ ఇలా కూర్చొని కొంచెం మనం ఏదైనా బుక్ చదువుకోవాలన్నా. ఇది వాళ్ళ డ్రెస్ రూమ్ అండి. ఈ డ్రెస్ రూమ్లో కూడా ఒక ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చామండి. సైడ్ ఒక చిన్న యూనిట్ ఇచ్చామండి.
ఈ రూమ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసామండి. డివైడ్ చేసి ఒక సైడ్ అంతా గర్ల్ కాన్సెప్ట్, ఒక సైడ్ అంతా బాయ్ కాన్సెప్ట్ లాగా చేసామండి. ఎందుకంటే పిల్లలిద్దరూ చాలా చిన్న పిల్లలు, చాలా కిడ్డిష్ గా ఉండాలి రూమ్, వాళ్ళ ఏరియా వాళ్ళకి స్పెసిఫైడ్ గా ఉండాలి కాబట్టి ఇంకా అలా తీసుకున్నామండి. త్రిషాకి పింక్ అంటే ఇష్టం, అందువల్ల మేము పింక్ తీసుకున్నామండి. తనది వార్డ్రోబ్ ఇది. ఇటు వస్తే కామన్ గా వాళ్ళిద్దరికి కలిపి కామన్ గా టాయ్స్ షేర్ చేసుకునే టాయ్స్ ర్యాక్ అండి. ఇక్కడ ఆర్యన్ బెడ్ అండి. ఆర్యన్ 4 years, అందుకని ఇక్కడ ఫుట్ బోర్డ్ పెట్టలేదండి. కొంచెం తనకి కంఫర్టబుల్ గా ఉండేదానికి ఫుట్ బోర్డ్ పెట్టకుండా కార్స్ అంటే ఇష్టం కాబట్టి ఆర్యన్ కి కార్ కాన్సెప్ట్ లో చేసామండి. మనం ఇప్పుడు చూసిన ఇల్లు అంతా మనది కామన్ ఏరియాస్ తీసేసి ఓన్లీ కార్పెట్ ఏరియా చూసుకుంటే 1600 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ఈ ఇల్లు. దీంట్లోనే మనకి 2 లివింగ్ రూమ్స్ వచ్చాయి, ప్లస్ 3 బెడ్రూమ్స్ వచ్చాయి, ఒక డ్రెస్ రూమ్ వచ్చింది, అండ్ దెన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది. మనం ఇప్పుడు కూర్చొని ఉండే మాస్టర్ బెడ్రూమ్లోనే. సో మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఒక ఇల్లు ఏదన్నా. శ్రీనిలయం కార్యక్రమంలో స్వల్ప విరామం.